ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను ఇలాంటి పదవి వస్తుందని కల్లో కూడా ఊహించుకోలేదు. నేను ఈ సభాముఖంగా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను సార్. అయితే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి నినాదం ఎప్పుడూ ఒకటే: మహిళలను గౌరవించాలి, కష్టపడిన మహిళలను ముందుకు తీసుకురావాలి, వాళ్ళు అభివృద్ధి దిశగా ప్రయాణం చేయించాలి, వాళ్ళని ఉన్నత శిఖరాలకి అధిరోహించేటట్టు చేయాలనేదే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి నినాదం. కార్యకర్త అధినేత అనే నినాదంతో ఆ రోజు మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి, మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికే దక్కుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నేను సంతోషపడడానికి కారణం ఏంటంటే, నేను ఏ చేత్తో తెలుగుదేశం పార్టీ జెండాను మోయడం జరిగిందో, ఏ చేత్తో మన అన్న చంద్రబాబు నాయుడు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే మన లోకేష్ బాబు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, ఏవైతే సంక్షేమ పథకాల గురించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ వాళ్ళకి వాల్ పోస్టులు అంటిస్తూ ఆ చేత్తోనే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అన్న, ఇది నాకు ఒక్కరిదానికే మహిళకి ఇచ్చిన పదవి కాదన్నా, ఇది రాష్ట్రం మొత్తం మహిళలందరికీ గౌరవం ఇచ్చేదన్నా మీరు. అలాగే సామాన్య కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయమని చెప్పారన్న. నా మీద ఏదైతే గురుతర బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతకి నేను పూర్తి టైంను కేటాయిస్తూ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది ప్రజలకు చేరువయ్యేటట్టు మరింత కృషి చేస్తూ, మరింత పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయడానికి నేను అహర్నిశలు పనిచేస్తూ, ఏదైతే నాకు ఇంత గుర్తింపునిచ్చి ఒక సామాన్య కార్యకర్తగా, ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నన్ను నియమితులు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటూ, పార్టీకి అంకిత భావంతో చేస్తూ, మరింత ప్రజలకు సేవలు అందించడానికి, వాళ్ళ ఆదర్శ బాటలో నడుస్తూ ముందుకు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నా. అయితే ముందుగా మా గ్రామస్తులకి, అలాగే మా మండలంలో ఉన్న నాయకులకి, మా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానన్నా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఇంత వేదికపై మాట్లాడే అవకాశం నాకు లభించిందంటే నా గ్రామస్తులు, మండలంలో ఉన్న నాయకులు, మా నియోజకవర్గం మంత్రివర్యులన్నా. కనుక వాళ్ళు కూడా మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారన్నా. ఎందుకంటే ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.